పోతే ఎదిరించినటువంటి వాడు. ఇలాంటి దిక్కుమాలినటువంటి నాటకాలు ఎవడాడమన్నాడు? ఆడాడు. అలాగే సొంత కూటమిలో ఉన్నటువంటి కనిమొళి రాజా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో ఎవడు పెట్టించమన్నాడు? ఇతనే పెట్టించాడు. ఎందుకు? మేము చాలా గొప్పవాళ్ళం, మన్మోహన్ సింగ్ నైనా లెక్క చేయడు రాహుల్ గాంధీ, ఆయన రాజు, సొంత కూటమిలో డిఎంకే మద్దతు ఇస్తున్నా సరే బొక్కలో దోయగలిగాడు సురేష్ కల్మాడి వీళ్ళందరినీ, సొంత పార్టీ వాడిని కూడా. కాబట్టి ఇంత గొప్ప ఉదార పురుషులు అని చూపించాలనుకున్నారు. జనం ఇలా నాటకం అర్థమైంది, చాచి కొట్టారు. దారుణమైన ఓటమి, ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా పోయింది. ఆ ఇంపాక్ట్ తర్వాత మనిషి విలవెల్లాడాడు. సరే అప్పుడు ఏదో ఆవేశంలో జరిగిపోయిందిలే జనాలది, 2019కి వచ్చేవాడికి అసలు మనం మళ్ళీ కొట్టేస్తున్నాం అనుకున్నాడు. తీరా చూస్తే అప్పుడు ప్రతిపక్షం రాలా, 2 సీట్లు తగ్గినాయి ప్రతిపక్షానికి. ఇక మొన్నటిసారి సర్వశక్తులు ఒడ్డాడు. అంతకుముందు తృతీయ పక్షంగా ఉన్న వాళ్ళందరినీ కలిపేసుకుని 2 పక్షాల కింద చేశాడు. అంతే కదా మొన్న జరిగింది. ఐఎన్డిఏ, అంతకుముందు యూపీఏ, ఐఎన్డిఏ కూటమిగా జట్టు కట్టి చేశాడు. కానీ ఏమైంది? వర్కౌట్ కాల, కొంత తగ్గించగలిగాడు బలాన్ని. అంతకు మించి ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీతో ఉంది కూటమి. బీజేపీ ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ 2 సార్లు వచ్చేసింది. అది రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ రోజు వరకు సాధ్యం కాలేదు. రాజీవ్ గాంధీ మరణం అప్పుడు